మామిడికాయ పచ్చి పులుసుకు కావాల్సినవి ఒక మామిడికాయ, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా బాయిల్డ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మామిడికాయ అనేది కొంచెం పుల్లగా ఉంటే పచ్చి పులుసు కూడా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది చాలా చలువ చేస్తుంది మామిడికాయ పచ్చి పులుసు అయితే. ఈ ఎండాకాలంలో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. చూడండి మామిడికాయ అయితే బాయిల్డ్ అవుతుంది. తర్వాత ఇది చల్లారినాక ఇట్లా పిసికేసుకోవాలి, సేమ్ మన చింతపండు లాగా ఫ్రెండ్స్, ఓకేనా. మామిడికాయ అయితే కొంచెం ఎల్లోయిష్గా ఉంది, కట్ మీట్ అవుతుంది అనమాట. పచ్చి పులుసు అట్లుంటే. చూడండి నేను పిసికి మొత్తము వడబోసేసాను. నేను ఒకటే పూటకు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి చిన్న మామిడికాయ అయితే తీసుకున్నాను. అందులో నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే ఇట్లా వేయించుకొని మనము పేస్ట్ లాగా పట్టుకొని ఆ పేస్ట్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తాలింపు వేసుకొని ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని అందులో